కేవలం ఒక్క నిమిషంలో 1 కేజీ ఉల్లిపాయలను కట్ చేసే అద్భుతమైన రహస్యం అండి. చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. మన కిచెన్‌లో ఈజీగా పని చేసుకునే అద్భుతమైన యంత్రం అని చెప్పుకోవచ్చండి. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం పెంగాని కప్స్ టీకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. టీ ఇలాగా పెంగాని కప్లో పెట్టిస్తూ ఉంటాం కదా. ఒక్కోసారి పెంగాని కప్స్ కార్డ్స్ అయితే అంటే కాడలు ఉంటాయి కదండి పట్టుకునేవి, అవి ఊడిపోతూ ఉంటాయి కదా, వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అది వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. పడేసే ఇలా టీ కప్తో మనం ఇలా అద్భుతం అయితే చేయొచ్చండి. ఏంటో అద్భుతం అంటుంది అని అనుకుంటున్నారా? అవునండి. ఇలా పెంగాని కప్పుని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత దాన్ని నిండుగా వాటర్ పోసుకొని మనీ ప్లాంట్ అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, ఎక్కడైనా విండోస్ దగ్గర కానీ లేదంటే సెల్ఫ్లో కానీ ఫ్రిడ్జ్ పైన కానీ ఈ విధంగా పెట్టేస్తే చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో, మనకి ఇలాగా పాడైపోయినటువంటి అంటే పడేసే పెంగాని కప్తో చక్కగా ఈ విధంగా మనీ ప్లాంట్ పెట్టుకుంటే చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో, ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. సరుకులు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఎక్కువగా బాదం గింజల్లో పురుగు వచ్చేస్తూ ఉంటుంది కదా. పురుగు వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం అంత కాస్ట్ పెట్టుకొని తెచ్చుకొని పురుగు పడితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచేసి ఇలా బాదం గింజల్ని తర్వాత ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు 2-3 లవంగాలను అందులో వేసేసి బాగా మిక్సింగ్ చేసేసుకుని మూత పెట్టుకున్నాం అనుకోండి, ఇలా మనకి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి. వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతే అసలు పురుగు రమ్మన్న రాదు, అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఒక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా చాలా చాలా థ్యాంక్స్ అండి. పేరు పేరు చెప్పినా కూడా అందరికీ కూడా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో, మరి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేను దాన్ని బట్టి ఇంకా నేను నెక్స్ట్ వీడియో చేయడానికి బాగుంటుందండి. ఎందుకంటే చూస్తున్నారు కానీ అలానే లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి, చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తారని నేను తప్పకుండా ఆశిస్తున్నాను. తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే టిప్స్ నచ్చితే మరి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి. నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి. సో, తప్పకుండా కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో, ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేదంటే లగేజ్ బ్యాగ్స్ కానీ పిల్లలి స్కూల్ బ్యాగ్స్ కానీ ఏవైనా కూడా ఒక్కోసారి మనకి ఈ విధంగా జిప్ అయితే స్టక్ అయిపోతూ ఉంటుంది. అది వెనక్కి రాదు, ముందుకి రాదు, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది కదా. అలా ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మనకి జిప్పులు స్టక్ అయిపోయినప్పుడు కొద్దిగా ఈ విధంగా వ్యాజ్లిన్ కానీ లేదంటే కొద్దిగా కొబ్బరి నూనె కానీ ఈ విధంగా అప్లై చేసి ఒక 5 మినిట్స్ వరకు అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా జిప్పుని వెనకకి ముందుకి ఈ విధంగా మనం మూవ్ చేస్తూ ఉన్నామనుకోండి, చక్కగా మనకి స్మూత్గా అందులో మనం వ్యాజ్లిన్ కానీ లేదంటే కొబ్బరి నూనె కానీ ఏదైనా అప్లై చేయొచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది అప్లై చేయొచ్చు అండి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ వరకు వదిలేసి తర్వాత ఈ విధంగా జిప్ని వెనక్కి ముందుకి ఈ విధంగా మూవ్ చేస్తూ ఉంటే చక్కగా మనకి జిప్ అనేది చాలా ఫ్రీగా వచ్చేస్తుందండి. ట్రై చేయండి. పిల్లలు అనుకోండి, వాళ్ళకి తెలియక ఎక్కువగా జిప్పులు అనేది ఇలాగా పాడైపోతూ ఉంటాయి కదా. వాళ్ళు ఎలా పడితే అలా లాగేస్తూ ఉంటారు. ఒక్కోసారి జిప్పులు అనేవి మనకి స్టక్ అయిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఇలా హ్యాండ్ బ్యాగ్స్ కానీ పిల్లల స్కూల్ బ్యాగ్స్ కానీ కాలేజ్ బ్యాగ్స్ కానీ లగేజ్ బ్యాగ్స్ కానీ ఏవైనా కూడా ఈ విధంగా స్టక్ అయిపోయింది అనుకున్నప్పుడు కొద్దిగా వ్యాజ్లిన్ కానీ కొబ్బరి నూనె కానీ ఈ విధంగా అప్లై చేసి తర్వాత మనం ఇలా ఒక 5 మినిట్స్ అలా వదిలేసి తర్వాత ఈ విధంగా అనుకుంటే చాలండి, చక్కగా ఫ్రీగా అయితే మనకి జిప్ అయితే స్టక్ అయిపోయినటువంటి జిప్ కూడా చక్కగా ఫ్రీగా ఇలా అయితే వచ్చేస్తుంది. ట్రై చేయండి. సో, మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఒక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎలాంటి ప్లాస్టిక్ జాలి గిన్నె ఉంటే చాలండి, మన కిచెన్లో చక్కగా హెల్ప్ అవుతుంది. ఏంటో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నారు? అవునండి. మనం కొత్తిమీర కానీ లేదంటే ఆకుకూర కానీ ఇలాగా కడుక్కోవటానికి ఎక్కువగా మనం ఇలా చేతులు వేసుకొని కడుగుతూ ఉంటే అది ఎక్కువగా కిచెన్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కింద పడిపోకుండా ఆకుకూర అయినా లేదంటే ఇలాంటివి బాయిల్ చేసుకున్నటువంటివి
కూరగాయలు కానీ లేదంటే ఎగ్స్ కానీ మనకి పడిపోకుండా ఉండాలంటే ఇలాంటి జాలి గిన్నె చక్కగా హెల్ప్ అవుతుందండి. సో మనం కడిగినటువంటివి ఏదైనా పొట్టు మినపప్పు అయినా కడిగేటప్పుడు ఎక్కువగా ఆ పొట్టు అనేది సింక్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది, అలా లేకుండా ఉంటుంది. చక్కగా ఏదైనా మనం ఇలా జాలి గిన్నెలో పెట్టేసుకుంటే పప్పు కూడా పొట్టు మినపప్పు అనేది ఆగిపోతుందండి. సో ఇలా మనం ఆకుకూరైనా ఏదైనా కడుక్కోవడానికి క్లీన్ చేసుకోవడానికి చక్కగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా చిక్కుడుకాయ కర్రీ మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా చిక్కుడుకాయల్ని ఏనలు తీసేసి పుచ్చులు ఏమైనా ఉన్నాయేమోనని చెక్ చేసుకున్న తర్వాత ఉప్పు వాటర్లో వేసేసి ఒకసారి వాటర్లో కడిగేసుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసి దానిలో కొన్ని వాటర్ పోసేసుకుని కొద్దిగా ఉప్పు వేసేసుకుని బాయిల్ చేసుకుంటాను. తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత ఇలా అయితే చిక్కుడుకాయలు పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో సరిపోయిన ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. దానిలో మనం ఈ విధంగా ఒక ఆనియన్ కట్ చేసేసుకుని 2 పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకున్న తర్వాత 2 టమాటాలను కూడా వేసేసి ఈ విధంగా ఉడకబెట్టుకున్నటువంటి చిక్కుడుకాయలను కూడా వేసుకొని తగినంత ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని లాస్ట్లో కొద్దిగా చింతపండు గుజ్జునైతే ఇలా వేస్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. గ్రేవీగా కర్రీ అయితే చాలా బాగుంటుంది. మా ఇంట్లో చిక్కుడుకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. సో మరి మీలో ఎంతమందికి ఇష్టమో చిక్కుడుకాయ కర్రీ తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా అయితే నేను ప్రిపేర్ చేస్తానండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మీరు ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఒక్కోసారి చాకులు అవసరానికి మనకి లేనప్పుడు అంటే చాకులు అవసరానికి ఎందుకు ఉండవండి, మనం కిచెన్లోనే కదా వంట చేసేది అని మీకు డౌట్ రావచ్చు. అంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా మనకి చాకులు అందుబాటులో లేనప్పుడు అప్పటికప్పుడు చక్కగా ఈ విధంగా సీజర్ ఉన్నా కూడా ఆనియన్స్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా కట్ అయిపోతుంది. మనకి ఎంత సన్నగా రావాలంటే అంత సన్నగా ఈ విధంగా సీజర్ పెట్టి అయితే చక్కగా కట్ చేసుకోవచ్చండి. సో మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. చూడండి ఇలా ఎన్ని కేజీల ఉల్లిపాయలనైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే అసలుకి మనం చాలా ఈజీగా అయితే కట్ చేసేసుకోవచ్చు అండి. చాక్ కంటే కూడా ఇలాగ మనం సెజర్ పెట్టి అయితే చాలా ఈజీగా కట్ అయిపోతుంది. సో ఇలా మనకి ఎలా కావాలంటే అలాగా ఇలా సెజర్ పెట్టి అయితే కట్ చేసేసుకోవచ్చు అండి. సో మనకు అవసరానికి చాకులు లేనప్పుడు ఈ విధంగా సెజర్ పెట్టైనా మనకి ఎలా కావాలంటే అలాగా ఇలా ఆనియన్స్ని అయితే కట్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటానండి. మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి కాబట్టి. సో మరి మీకు ఏ టిప్స్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.